వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే హెలికాప్టర్ అయితే చేయబోతున్నాను. ఆ హెలికాప్టర్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో చెప్తాను. ఈ వీడియో అనేది పేపర్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా హెలికాప్టర్ వీడియోలోకి హలో గైస్, ఈరోజు అయితే మనము ఈ హెలికాప్టర్ అయితే చేయబోతున్నాం. ఈ హెలికాప్టర్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను పేపర్ తీసుకున్నాను. ఈ పేపర్ని ఏం చేస్తానంటే ఈ పేపర్ని ఇలా తిప్పుకుంటాను. ఈ పేపర్ని తిప్పి దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ మీరేం పేపర్ని టేర్ చేయక్కర్లేదులే. దాని తర్వాత దీన్ని ఇంకో హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. మీరేం డౌట్ పడకండి, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. ఇక్కడ మనమైతే హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ లైన్గా అయితే కనబడుతుంది కదా. ఈ లైన్ మీద యాక్చువల్లీ నేను ఏం చేసానంటే ఇందాక ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఆ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసాను, అందుకే నాకు ఇలా వచ్చింది. ఇదిగో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇందాక ఫోల్డ్ చేసిన లైన్, ఆ లైన్ మీద తెంపుకోండి, అంటే చింపుకోండి. నార్మల్గా వచ్చింది అలా తెంపుకోండి అని. ఇలా చింపుకున్న తర్వాత దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేయండి. హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఇలా ఇదిగో ఇలా ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఇలా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ట్రయాంగిల్లో తెచ్చుకోవాలి. ఈ ట్రయాంగిల్లో తెచ్చుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ ఉంది చూసండి, ఈ ఎడ్జ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎడ్జ్ పాయింట్ని ఈ ఎడ్జ్ పాయింట్కి తేవాలి. ఇవ్వండి నేను చూపించినట్టు చేస్తే మీకు హెలికాప్టర్ బాగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం ఇందాకలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోమని చెప్పాను కదా, అలాగే మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఆ లైన్ మీద ఇలా అనుకున్న లైన్ రావాలి. అప్పుడు లైన్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మీదకి మీరు ఇప్పుడు ఒక పెన్ తీసుకోండి. పెన్ అయినా పెన్సిల్ అయినా తీసుకోండి. కొంచెం ఆ లైన్ కొంచెం దూరంలో ఆ ట్రయాంగిల్ కింద ఇదిగో ఇలా ఈ పేపర్ ఉంది కదా, చూసండి, ఈ పేపర్ ఉంది కదా, ఆ ఎడ్జ్ మీద డ్రా చేయాలి. అది కూడా ఈ మిడిల్ లైన్ కొంచెం దూరంలోనే ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉందో ఇటువైపు అంతే డిస్టెన్స్ ఉండాలి. దాని తర్వాత కొంచెం డిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఆ లైన్ జాయిన్ చేసి ఒక లైన్ తీసుకోండి. ఈ లైన్కి ఇంకొంచెం డిస్టెన్స్లో ఒక స్ట్రెయిట్ లైన్, దాని మీద ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకోండి. ఓ స్కేల్ మీద ఇటువైపు లైన్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ టేర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ కూడా టేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ హాఫ్ లైన్ ఉంది కదా ఇందాక ఫోల్డ్ చేసుకుంది, ఆ హాఫ్ లైన్ మీద పెట్టండి. దీన్ని ఈ ఎడ్జ్లో, ఈ లైన్ ఎడ్జ్ ఉంది కదా, ఈ లైన్ ఎడ్జ్లో పెట్టుకోండి. ఇదిగోండి నేను చూపించినట్టు వస్తుంది మీకైతే. దాని తర్వాత ఇదిగో దీని ఉంది కదా, ఇలా పెన్తో ఇలా అనుకోండి. మీ సేమ్ సైడ్ అంటే ఇది కూడా సేమ్ సైడ్ అంటే మీకైతే అది అసలు కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ వస్తుంది కదా, ఇప్పుడు అటువైపు తిప్పుకొని ఆ పెన్తో ఇలా ఇటువైపు ఫోల్డ్ చేసుకోండి.
ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగరేయడం పార్ట్ చూద్దాం. ఎగరేయడం పార్ట్ ఏంటంటే ఇదిగోండి, ఈ ఎడ్జ్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. బాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా ఇలా వేసుకోండి. ఇలా పెట్టి వదిలితే బయటికి వేస్తాను. చూసారా ఎలా తిరుగుతుందో? ఇక బయటికి అయితే వేద్దాం.